మందిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడి చేశారు. ఎందుకంటే ఆ 36 మందికి గాయాలైతే ఆ 36 మందికి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు పంపిస్తున్నాడు. వాళ్ళకి కనీసం వాళ్ళకి కొంచెం ధైర్యం కల్పించడానికి, ఓకేనా, హాస్పిటల్ ఖర్చుల కోసం. నేను నిజంగా చెప్తున్నా, మంచిగా ఉండడం ఎప్పుడు బలహీనత కాదు, అవతల వ్యక్తిని గుర్తించడం గౌరవించడం ఎప్పుడు అసమర్థత కాదు. నేను ఇదే చెప్తున్నా. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో నుంచి వచ్చిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి పోరాటాలు చూసి వచ్చినట్టున్న వ్యక్తి. గన్నబెట్టి కాలుస్తానన్నప్పుడు, సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి చంపుతామన్నప్పుడు, తమిళనాడు తీసుకెళ్ళి గొడ్డును బాదినప్పుడు నేను బతికితే వెళ్ళి మరలా మీతో పోరాటం చేస్తాను తప్ప నన్ను వెళ్లకుండా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తిని నన్ను మా ఊరికి వెళ్లకుండా చూసుకోమని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని. ఈరోజు చెప్తున్నా, తన మాటలు నమ్మి, తన స్వార్థపూర్తి ఆలోచనలు నమ్మి తొందరపడి పల్లెల్లో కానీ గొడవలు చేసి, పల్లెల్లో కానీ ఒకరి మీద ఒకరు కానీ గొడవలకి దిగితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నా. ఒక్కరోజు ఆలస్యం కావచ్చు. ఎవడైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన చెయ్యి వేస్తారో దేనికైనా సిద్ధపడి పోరాటం చేసే వ్యక్తిని నేను. నాని గారు అనే వ్యక్తి ఎప్పుడు జైలు చూడలా, నాని గారి వ్యక్తులు పోలీస్ స్టేషన్ చూడలా. చెవిరెడ్డి భాస్కర్ అనే వ్యక్తి విద్యార్థి దశ నుంచి పోరాటాలు ఉద్యమాలు చూసి వచ్చిన వ్యక్తిని, హుందాగా ఉండాలనుకునే వ్యక్తిని, 5 సంవత్సరాలు నా పరిపాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో అందరినీ గౌరవంగా చూసుకునే వ్యక్తిని, కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తిని, చిన్న గొడవ జరగకుండా అందరిని ఒక్కటిగా కలుపుకుంటూ పోయిన వ్యక్తిని. అంత మాత్రాన అది బలహీనతని మా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఆ రోజు నేను అనుకున్న మాట, నేను అందరికీ శాసనసభ్యుడిని, అందరిని గౌరవంగా చూడడం, కలుపుకొని పోవడం నా బాధ్యత కాబట్టి చేశాను. ఆత్మీయులారా, తప్పు చేస్తుంటే ఆ రోజు నేను క్షమించమని కోరుతున్నా. ఆ రోజు ఈ రోజులాగా ఆ రోజు నేను వ్యవహరించకుండా పోవడం వల్లే ఈరోజు మీ ముందు దాడులు జరుగుతుంటే క్షమించమని వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు చెప్తున్నా, ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎంతమంది మీద దాడి చేస్తారో కొట్టండి, వడ్డీతో పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి. కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ జరగలేదు సార్. మీకేమైనా కనబడితే నాకు చెప్పండి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ గలాటాలు కూడా ఇప్పుడు మొన్న ఏదో కొట్టుకున్నారు సార్. డాబాల్లో గంజా బ్యాచ్ కొట్టుకుంటే మాకు అపాదించారు సార్. గంజా బ్యాచ్ కొట్టుకుంటే మాకు అపాదించారు. అటువంటి జరిగితే మాకేం సంబంధం సార్? మేము ఎక్కడైనా ఈరోజు చెప్తున్నాను సార్, 2019లో గవర్నమెంట్ పోయిన రోజు నా పైన సోషల్ మీడియాలో ట్రోల్ చేసినాడు ఒక వ్యక్తి, 10 రోజులు ట్రోల్ చేసినాడు. ఆ వ్యక్తి ఈరోజు హ్యాపీగా నేను చేయలేదే, ఎక్కడ చేయలేదు, మీరు చూసుకోండి. నీ తమ్ముడు ఏమేం మాట్లాడినాడు రికార్డు ఉంది నా దగ్గర. చెవిరెడ్డి రఘు ఏమేం మాట్లాడినా అదర్ ఉంది రికార్డు. నాని అనేవాడిని ఏం చేస్తామని మాట్లాడింది. నేను ఎక్కడ నీ గురించి ఈరోజే మాట్లాడిన ఆవేశంతో. ఎందుకంటే నా కార్యకర్తలను వాడు వీడు అని మాట్లాడినావు. వాడు బాధపడాలి, వీడు బాధపడాలి అంటే నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. కాబట్టి ఆ బాధతో నిన్నన్నా. ఇన్ని రోజులు ఏ రోజు నేను భాస్కర్ రెడ్డి గారు అన్నా, లేదా అపరిచితుడన్నా, లేదా తుమ్మలగుంట అపరిచితుడన్నా, లేదా తుమ్మలగుంట కమలాసన్ అన్నా, ఏ రోజుగా నేను వేరే విధంగా మాట్లాడాల. నా కార్యకర్తల జోలికి వస్తే ఈరోజు ఇప్పుడుగా చెప్తాడా, ఎప్పుడైనా సరే నేను ఆస్తులు అమ్మి ఈరోజు రాజకీయం చేస్తాడా, ఏ రోజని చెప్తాడా. నీలాగా తెలుగుదేశం ఎమ్మెల్యేని ఇప్పుడే కాళ్ళు పట్టుకుంటా ఉండవు, ఏడాది పట్టుకుంటా నేను ఇచ్చినా అంటే వీళ్ళు ముందు బాగుంటుంది. భాస్కర్ రెడ్డి ఏ ఎమ్మెల్యేతో మాట్లాడి నాకు అందరూ మాట్లాడి చెప్పారు. మొన్న 4 రోజులు తిరుపతి టౌన్లో తిరిగిన తెలుగుదేశం నాకు వెళ్ళినంత వాళ్ళందరినీ ప్రెస్ మీట్ అంటే రేపే ప్రెస్ మీట్ పెట్టమంటావు. వాళ్ళందరినీ పెట్టినప్పుడు అవమానం తట్టుకోలేవు. నువ్వేం చెప్పినావు, ఫస్ట్ ఏ విధంగా బెదిరించినావు, మళ్ళీ ఏ విధంగా రిక్వెస్ట్ చెప్పుకున్నావు. వాళ్ళని పెట్టమంటే 5 నిమిషాలు పడుతుంది, వాళ్ళు పెడతారు. నేను అవేం ఏ రోజు తిరగల. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఊరికే ఏదంటే మాట్లాడు. ఫ్రస్ట్రేషన్, నీవు ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా నిన్ను చంద్రగిరి నియోజకవర్గంలో తిరగనిస్తాం. నువ్వు తిరుక్కో, నీకు అడ్డం పడం, నీ రాజకీయం నువ్వు చేసుకో, మేము పట్టించుకోం. నువ్వు ఎక్కడ నిన్ను కొడతాము, నీ ఇట్లా బెదిరిస్తే మేము నిన్ను కొడితే రాష్ట్రంలో నువ్వు హీరో అవ్వాలనుకుంటావు, లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హీరో కావాలి, నువ్వు ఎప్పుడు జీరోనే, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అనుకోవాలనుకుంటావు. అది జరగదు.